సౌండ్ రావట్లే, వెనకాల కొంచెం సౌండ్ తగ్గింది. ఓకే, అందరూ కూడా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని సందేశాన్ని విందాం, క్రిస్మస్ సందేశాన్ని. తర్వాత మనకి కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది, క్యాలెండర్ ఓపెనింగ్ ఉంటుంది. తదుపరి మనం కరెక్ట్గా 10 గంటలకు ముగించుకుంటాం. మనందరికీ ప్రేమ కూడా ఉంది. ఎవరు సమయానికి మనం 10 గంటలకల్లంతా క్లోజ్ అవుతుంది. అందరూ ప్రేమలోకి పాల్గొని మనం తిరిగి వెళ్దాం. దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరం కూడా వాస్తవంగా మనందరికీ ఈరోజు అనగా ఈరోజు మాత్రమే కాదు, ఈ నెలంతా కూడా వేరే వేరే దేశాల్లో అయితే వేరే వేరే ప్రాంతాల్లో మనం ఆలోచన చేస్తే నవంబర్ మాసం నుండి ప్రపంచ దేశాలంతటా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఒక ప్రాంతంలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచ దేశాలంతటా కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు కారణం అని ఆలోచన చేస్తే వాస్తవంగా లోక రక్షకుడు, ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి దేవాతి దేవుడు, సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు అయినటువంటి ఈ ప్రభువైన యేసు క్రీస్తు పరమును విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భమే క్రిస్మస్ అన్నాడు. వాస్తవంగా క్రైస్మస్ అనగా అర్థం క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా పూజించడం, ఆరాధించడం అన్నది. క్రీస్తుని మనం ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు యావత్ ప్రపంచం అంతా దేవుణ్ణి స్తుతించగలుగుతుంది, ఆరాధించగలుగుతుంది. కారణం ఏంటంటే ఆయన చేసిన ఒకే ఒక్క త్యాగం. అది ఏంటంటే పరమును విడిచి మానవ మాతృలమైన నరమాతృలమైనటువంటి మనందరి జీవితాలను కూడా దేవుడు ఉద్ధరించడానికి, మనందరి జీవితంలో బాగు చేయడానికి ప్రభువైన యేసు క్రీస్తే ఈ లోకానికి వచ్చినటువంటి ఒకే ఒక సందర్భాన్ని యావత్ ప్రపంచం అంతా రోజు వేడుకగా జరుపుకుంటూ ఉంది. ఎందుకు కారణమని మనం ఆలోచన చేస్తే కనుక, వాస్తవంగా మనం ఆలోచన చేస్తే రోజు చూడండి, యేసు క్రీస్తే ప్రపంచం కొరకు, సర్వ మానవాళి కొరకు, సమస్తంలో ప్రపంచంలో ప్రతి మనిషి కొరకు ఆయన పరమును విడిచి, సింహాసనం విడిచి, మహిమను విడిచి, ఆయన తేజో నివాసైనటువంటి దేవుడు వేలాది కొలది కోట్ల కొలది దేవదూతల ఆరాధన విడిచిపెట్టి సమస్తము కాదనుకుని, తండ్రి మహిమను కాదనుకుని, కిరీటమును కాదనుకుని ఆ సింహాసనం విడిచిపెట్టి కేవలం మన నిమిత్తం ఈ లోకానికి భూమి మీదకి అడుగు పెట్టినటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇంకెంత ఘనముగా వేడుక చేయాలి అనేది మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే వాస్తవం ఈ భూమి మీద చూడండి, కొంతమంది మన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళి మరలా ఆ వేరే దేశం తిరిగి వస్తేనే ఆ మనిషికి ఎంత ఘనపరుస్తారో, ఆ మనిషిని ఎంత పొగుడుతారో, ఆ మనిషిని ఎంతగా పైకెత్తుతారో, ఆ మనిషి కోసం ఎంత మాటలు చెబుతారు. ఆ మనిషికి ఒక మీటింగ్ పెట్టి, ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మనిషిని ఆహ్వానించి ఆ మనిషికి వీడ్కోలు పలికి ఆ మనిషికి వెల్కమ్ చెప్పి, ఏది భూమి మీదే ఒక దేశాన్ని విడిచిపెట్టి ఇంకో దేశానికి భూమి మారట్లేదు. భూమి మీద జరిగే సంఘటన చెప్తున్నా మీకు. అంతవరకు వద్దులేండి, అదర్ కంట్రీస్ అవసరం లేదు. జస్ట్ సింగపూర్ వెళ్ళి వస్తే జస్ట్ ఎయిర్పోర్ట్లోనే ఇది సింగపూర్ వెళ్ళి వచ్చినోడు కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో వెల్కమ్ బోర్డులు, వాళ్ళకి వెల్కమ్ చెప్పిన గిఫ్ట్లు, బొకేలు మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో వచ్చి, ఎందుకు ఇదంతా హంగామా చేస్తున్నారు అంటే వాడు సింగపూర్ వెళ్ళి వస్తున్నాడు కాబట్టి. ఇది సింగపూర్ వెళ్ళి భూమి మీద నుంచి భూమి మీద తిరిగే వాడికే ఎంత హంగామా ఉంటే, భూమి మీద ఆఫ్టర్ సింగపూర్ వెళ్ళి వచ్చినోడికి, అమెరికా వెళ్ళి వచ్చినోడికి, ఆస్ట్రేలియా వచ్చి, ఇదంతా భూమి మీద ఉంది, వేరే ప్రదేశంలో ఏం లేదు, అంత భూమి మీద ఉన్నటువంటి దేశాలే. ఈ భూమి మీద తిరిగేవాడే వాడి కోసమే ఇంత హంగామా చేస్తుంటే, ఇంత అడావుడి చేస్తుంటే, వాడి కోసం వెల్కమ్ బోర్డులు పెడుతుంటే, వాడి కోసం గిఫ్ట్లు ఇస్తుంటే, వాడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడికి అంత హంగామా, అంత కారు బ్యాండ్ అంతా కూడా హంగామా చేసుకుంటా, ఊరేగించుకుంటా, వాడు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి స్టేజ్ చేసి డెకరేషన్ చేసి వాడి కోసం ఎన్నో రకరకాలుగా మాటలు వల్లించి మరి పోయేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే, ఆఫ్టర్ ఒక దేశం నుంచి పెట్టి, ఊరు నుంచి, రాష్ట్రం నుంచి పెట్టి, దేశం నుంచి పెట్టి వెళ్ళి వచ్చినోడికి ఎంత అయితే, ఈరోజు
సమస్తము అనగా సర్వలోకం కొరకు, అనగా ప్రపంచము కొరకు దేవుడు, దేవాతి దేవుడే పరలోకమును విడిచిపెట్టి, అంతరిక్షమును విడిచిపెట్టి, సమస్తము తేజో నివాసి అయినటువంటి దేవుడు ఆ తేజో మహిమను విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, దేవదూతను విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, కేవలం మట్టి మనుషులమైన మానవుల కోసం సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవునికి ఎంత వెల్కమ్ చెప్పాలి, చెప్పలు కూడా దేవుని మైపరుద్దాం. ఎంత వేడుక చేయాలి, ఆ దేవుని ఎంత గణపరచాలి, ఆ దేవుని ఎంత మహిమపరచాలి. ఒక మనిషికే ఎంత విలువిస్తున్నావే, ఒక దేశం మారి దేశం వచ్చినందుకు, ఒక ప్రాంతం మారి ప్రాంతం వచ్చినందుకు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చినందుకే వాడికి అంత వెల్కమ్ చెబితే, నీ కోసం నా కోసం సమస్తమును పరము నుంచి, పరలోకం నుండి ఎవరైనా ఈ భూమి మీద ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి నరుడు కూడా ఎంత చేసైనా ఎంత ఖర్చు పెట్టైనా, నాకున్నటువంటి ఆస్తిని ఖర్చు పెట్టైనా, ఎలాగైనా పర్లా నేను పరలోకం వెళితే చాలు, ఆ స్వర్గం వెళితే చాలు అనుకునే మానవుడి బ్రతుకుల్లో, మానవుడి జీవితంలో ఆ పరలోకం వెళ్ళడానికి నానా యాతన పడుతుంటే, ప్రయాసన పడుతుంటే, కష్టపడుతుంటే, అక్కడ వెళ్ళడానికి నా జీవితంలో ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఏ రీతిగా అయిపోయినా పర్లేదు అని మనిషి చివరికి, నా బ్రతుకు చివరి క్షణంలో నేను పరలోకం వెళ్తానని నమ్మకం నాకుంటే, స్వర్గం వెళ్తానని నమ్మకం నాకుంటే చాలు అనుకుని బ్రతికే మానవుడి బ్రతుకుల్లో మరి ఆ పరమును విడిచిపెట్టే ఇక్కడున్న మనిషేమో నేను స్వర్గం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనుకుని జీవిస్తుంటే, ఆ స్వర్గంలో ఉన్నటువంటి దేవుడే, పరలోకం ఉన్నటువంటి దేవుడే మరి ఆ పరలోకాన్ని విడిచి, ఈ దివిని విడిచి భూమికి వచ్చిన దేవునికి మనం ఇంకెంత వేడుక చేయాలి, మనం ఎంత ఘనంగా ఘనపరచాలి, మనం ఎంత ఘనంగా దేవుని మహిమపరచాలి. అందుకే ఈ వేడుక, అందుకే ఈ క్రిస్మస్. హల్లెలూయా. ఎందుకండి అంటే, సంఘము చిన్నదైనా, సంఘము పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి వారు కష్టపడి పనిచేసినటువంటి వారైనా కొద్ది గొప్ప కూడబెట్టి ఈ రకంగా ఈ కార్యక్రమం ఎందుకు ఇలా చేసేది కారణం ఏంటంటే, మన కోసం వచ్చిన దేవుడు సామాన్యుడు కాదు. చెప్పలు కూడా దేవుని మైపడదాం. ఆయన అసామాన్యుడు, ఆయన సాధారణ వ్యక్తి కదా, అసాధారణమైన వ్యక్తి అయిన. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక కారణమే క్రిస్మస్. ఇప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు నేను త్వరగా ఉన్న సమయం కొంచెమే, నేను త్వరగా మీకు 4 విషయాలు నేను ఊహిస్తాను. యాత్ర నుండి రాత్రి కాలశంలో యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు, ఆయన దేనికోసం వచ్చాడు, ఆయన రావడానికి నేను ఉద్దేశం ఏంటి, ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రజలకి ఏం చెప్పాడు. ఆయన వచ్చే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవక్తల ద్వారా నేను ఖచ్చితంగా ఈ లోకానికి వస్తానని, ఆయన రాక మునిపే, పుట్టక మునిపే, ఈ లోకంలో అడుగు పెట్ట మునిపే ఆయన అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. నేను ఖచ్చితంగా పలానా టైంలో, పలానా కాలంలో, పలానా సంవత్సరంలో, పలానా పరిస్థితుల్లో, పలానా టైంలో, పలానా దేశంలో, పలానా ప్రాంతంలో, పలానా గోత్రంలో ఖచ్చితంగా నేను ఈ లోకంలో అడుగు పెడతానని ముందుగానే నా దేవుడు చెప్పాడు. ముందుగానే చెప్పాడు. అందుకే నా దేవుడు చరిత్రకు మూల పురుషుడు నా యేసయ్య, ప్రపంచానికి చక్రవర్తి నా యేసయ్య. ఎందుకంటే ఆయన చెప్పినట్టు, ఆయన చేసినట్టు ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ ఎవరు చేయలేరు కూడా. ఎందుకు ఈ రాత్రి ఆయన గురించి ప్రకటించేదంటే, ఆయన ఈ లోకంలో అడుగు పెట్టక మునిపే, పెట్టబోయే ముందే దేవుడు ప్రజలందరికీ చెప్పిన కొన్ని విషయాలు, 4 విషయాలు నేను మీకు చెబుతాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. త్వరగా. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. చాలు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునిపే, పుట్టకమునిపే కొంతమంది వ్యక్తులను దర్శించి దేవుడు తన దేవదూత గబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా సందర్భాలు కనపడుతుంది.
యేసేపుతో చెప్పినప్పుడు, అదేవిధంగా లోక స్వార్థ 1వ అధ్యాయం 13వ వచనంలో జకర్యాతో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు, లోక స్వార్థ 1వ అధ్యాయం 30వ వచనంలో మరియాతో దేవదూత మాట్లాడినప్పుడు, అదేవిధంగా మనం చూస్తే లోక స్వార్థ 2వ అధ్యాయం 10వ వచనంలో గొర్రెల కాపర్లు దేవదూత దర్శించినప్పుడు, అటు యేసేపుని, మరియాని, గొర్రెల కాపర్ని, అంత మాత్రమే కాదు మనం చూస్తే జకర్యాని, వీళ్ళందరినీ కూడా దర్శించినప్పుడు దేవుని దేవదూతైన గాబ్రియయేలు దేవదూత దేవుని వార్తని ఈ లోకాన్ని తీసుకొచ్చినప్పుడు వారికి చెప్పిన మొదటి విషయం ఏంటంటే భయపడొద్దు. ఆమేన్. భయపడకండి. యేసేపు చెప్పాడు గాబ్రియయేలు దూత ఏంటో తెలుసా, మరియాను చేర్చుకుంటకు నువ్వు భయపడిన అవసరంలా. అదేవిధంగా మరియా దగ్గరికి వెళ్ళి గాబ్రియయేలు దేవత చెప్పింది, నీవు గర్భవతి కాబోతున్నావు, నీ కడుపున లోక రక్షకుడే పుట్టబోతున్నాడు, జన్మించబోతున్నాడు, ఆయన సర్వ మానవాళి పాపుల రక్షకుడు నీ గర్భం ఉదయించబోతున్నాడు కనుక నీవు ఈ విషయమై నువ్వు భయపడనవసరం లేదు అని చెప్పింది దేవదూత. అంత మాత్రమే కదా, గొర్రెల కాపురులకు కనబడి దేవదూత చెప్పిన ఒక మరొక విషయం ఏంటి తెలిసే, గొర్రెల కాపురులారా మీరు ఏమీ కూడా భయపడొద్దు. దేవుడి లోకానికి వచ్చే ముందే ప్రపంచానికి ఇచ్చిన మొదటి వార్త ఏంటో తెలుసా, మొదటి మాట ఏంటో తెలుసా, మనకి ఈరోజు నీకు నాకు ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రతి నరుడికి కూడా మనిషి ఇచ్చిన ఒక దేవుడు ఇచ్చిన ఒక అభయం, ఒక మాట ఏంటంటే ఆయన రాక మునిపే వచ్చే ముందే ఏమన్నాడంటే భయపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే యేసు క్రీస్తు ఈ లోకానికి రాక మునుపు పరిస్థితి లోకంలో ఎలా ఉన్నాయో తెలుసా, ప్రతి మానవుడు కూడా ప్రతి మనిషి కూడా అనేకమైన ప్రశ్నల చేత వారి బ్రతుకులో వారి జీవితాల్లో అనేకమైన ఆందోళన చేత కలవరముల చేత ఈ ప్రపంచమే నిండిపోయి ఉన్నప్పుడు, పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు, పాపం బీజంతో మేము పాపం చేసిన వాడు ఏమైపోతాడో, వాడి జీవితం ఏంటో, వాడి బ్రతికి ఏంటో, వాడి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితిలో ప్రపంచం కొట్టిమిట్టాడుతున్నప్పుడు కాలము సంపూర్ణమైన గలతీ రాసిన పత్రికలో కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. కాలం సంపూర్ణం అవడం అంటే అర్థం ఏంటో తెలుసా, ఈ లోకంలో ఆయన రావడానికి, ఆయన దిగి రావడానికి ఈ లోక పరిస్థితి ఎలా ఉండాలంటే లోకమంతా కూడా రక్షించేవాడి కోసం, కాపాడేవాడి కోసం, అభయాస్తం ఇచ్చేవాడి కోసం, ధైర్యపరిచేవాడి కోసం, నీతిని ప్రకటించేవాడి కోసం, పరిశుద్ధంగా బ్రతికే దాని కోసం ఈ మనిషి పాపమును విడిచి లోకమును విడిచి ఆ మనిషి పరిశుద్ధుడై పరిపూర్ణుడై పరలోకం వెళ్ళాలంటే దానికి మార్గం ఏంటి అని ప్రపంచమే ఎదురు చూడాలి. అది కాలము సంపూర్ణం. అదే టైంలో, అలాంటి పరిస్థితిలో, ఆ టైంలో నా యేసయ్య కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి అడుగు పెట్టాడు. ఆమేన్. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టే గలతీలో రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట అర్థం అది. నేను ఎందుకు రెఫరెన్స్ చదివించలేదని సమయం ఉండదు కనుక మీకు కూడా చెప్తున్నాను ఏ విషయాన్ని కూడా. ఇక మనం చూస్తే యేసుక్రీస్తు భయపడొద్దు అని చెప్పాడు. ఎందుకంటే ప్రపంచం అంతా భయంతో ఈరోజు నిజంగా వాస్తవంగా అనేక మంది జీవితాల్లో భయం అనేది మానవుని వెంటాడుతుంది, మనిషిని వెంటాడుతుంది. భయం ఏ రకంగా అంటే బ్రతుకుతున్న ప్రతి మానవుడి బ్రతుకులో, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భయం మనిషిని వెంటాడుతుంది. అలా వెంటాడుతూ మనిషి జీవితం కోసం భయపడవచ్చు, లేదా వారి భవిష్యత్ ఫ్యూచర్ కోసం భయం ఉండొచ్చు, లేదా నీకున్న అనారోగ్యాలు బట్టి, వ్యాధిని బట్టి నువ్వు భయపడుతూ ఉండొచ్చు, లేదా నీకున్నటువంటి నీ స్థితిగతులను బట్టి నువ్వు భయపడుతుండొచ్చు, నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతుండొచ్చు, లేదా ఈ లోక సంబంధమైన ప్రతి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని భయపడుతూ బ్రతుకున్నప్పుడు ఇంతకంటే మరొక ప్రాముఖ్య విషయం ఏంటంటే మనిషి అన్నిటికంటే ఎక్కువ భయపడేది మరణానికి మనిషి భయపడుతూ ఉంటాడు. మనిషి మరణానికి భయపడిన వాడంటూ ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కడు కూడా లేడు. అయితే అసలు యేసు క్రీస్తు లోకంలో మొట్టమొదటి అడుగు పెట్టే ముందే చెప్పిన మాట భయపడదు. దేనికి? నీ జీవితం గురించి అయినా, నీ బలహీనత గురించి అయినా, నీ వ్యాధి గురించి అయినా, నీ కష్టం గురించి అయినా, నీ పరిస్థితుల గురించి అయినా, నీకున్నటువంటి స్థితిగతుల గురించి అయినా, నీకు రాబోయే పరిస్థితుల గురించి అయినా, చివరికి నేను చనిపోతానేమనే భయం, మరణం నిన్ను వెంటాడుతుందా? వీటన్నిటికీ ఆన్సర్, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఆ యేసయ్యే నీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. దానికోసం అది వచ్చింది. వీటన్నిటికీ జవాబు దేవుడే. ఈ ప్రశ్నలన్నీ కూడా మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎక్కడ జవాబు దొరకని పరిస్థితిలో నా యేసే జవాబుగా పరమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. ఆమేన్. దాని పేరే క్రిస్మస్. అందుకే రోజు నువ్వు భయపడుతున్నావు, నా దేవుడు ప్రతి దానికి, నీ బ్రతుకున్న ప్రతి ప్రశ్నకి జవాబు ఏసే గనక ఈ లోకలు అడుగు పెట్టకపోతే మనిషి జీవితంలో ప్రతి ప్రశ్నలు ఇప్పుడు అలాగే ఉండిపోయాయి.
కానీ ఇప్పుడు మనిషికున్న ప్రతి ప్రశ్నలకు జవాబున యేసయ్య అయ్యాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈరోజు మన క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం అదే. ఖచ్చితంగా ఎందుకు కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఈరోజు ఒకవేళ బలయంతో బాధపడుతున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, నా దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. దేవుడు చెప్పాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చింది. ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నా, అపాయంలో ఉన్నా, ప్రమాదాలు ఉన్నా, నువ్వు తట్టుకోలేని పరిస్థితిలో, భరించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ఆ పరిస్థితులను కూడా నిన్ను కాపాడడానికి, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా అని చెప్పడానికి లోకానికి వచ్చు. అందుకే నువ్వు భయపడని అవసరంలా. ఎందుకు మరియా నువ్వు ఎందుకు భయపడను? నువ్వు భయపడిన అవసరం ఎందుకో తెలుసా? లోక రక్షకుడు నీ కొరకు ఈ లోకంలో పుట్టబోచున్నాడు. హల్లెలూయా. లోక రక్షకుడు నీ కొరకు ఈ లోకంలో పుట్టబోతున్నాడు కనుక నువ్వు భయపడని అవసరం లేనే లేదు. నువ్వు భయపడే పరిస్థితి నీకు అవసరం లేదు. కనుక ఈరోజు భయము అనేది మన దరికి చేరకుండా మనల్ని రక్షించగలిగిన, కాపాడగలిగిన, నడిపించగలిగిన, బలపరచగలిగిన దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆమేన్. అందుకే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి మనం చదివిన లేఖనంలో చెప్పబడింది, ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే మనకి తోడై ఉండే దేవుడు ఆయన. అంటే మనకి తోడు లేని, ఎందుకంటే ఈ లోకల్ అనేక మంది తల్లిదండ్రులు సరిగ్గా చూడక, లేదా కన్న బిడ్డలే సరిగ్గా చూడక వదిలేసిన పరిస్థితులు, ఒంటరి జీవితాలు అలాగుండి నాకు ఆదరణ లేదు, నన్ను ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు, నాకు తోడు ఎవరు లేరే అని ఒంటరిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరితో కూడా నా దేవుడు మాట్లాడే ఒక మాట, నేను నీకు తోడై ఉన్నాను ఆమేన్ అని చెప్పడానికి నా యేసు లోకానికి వచ్చాడు. కనుక మనం దేనికి భయపడిన అవసరం. ఎందుకంటే మరియాకి, యేసుకి, గొర్రెల కాపర్లకు చెప్పినమాట, భయపడకూడదు. ఎందుకంటే నీ భయాలన్నిటిని తొలగించే దేవుడే ఈ లోకంలో అడుగు పెట్టబోతున్నాడు. కనుక చెప్పలు కూడా దేవుడు భయపడదాం. నువ్వు భయపడద్దు. నీ సమస్య ఏది, నీ పరిస్థితి ఏదైనా, యేసయ్య రాకముందు నువ్వు భయపడితే ఒక అర్థం ఉంది, కానీ యేసయ్య లోకానికి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు భయపడితే దానికి అర్థమే లేదు. అందుకే ఈరోజు మనం క్రైస్తవుడు దేనికి భయపడిన అవసరంలా. మరియా కూడా భయపడిన అవసరంలా, యేసేపు కూడా భయపడిన అవసరం. మనుషులకు కానీ, మనుషులనే మాటలకు కానీ, నిందలకు కానీ, అవమానాలకు కానీ, వాడు వేసే మాటలు వ్యతిరేక పరిస్థితులకి దేనికి భయపడిన అవసరం. ఎందుకంటే దేవుడే నీలో జన్మించబోతున్నాడు కనుక, యేసే నీ కొరకు ఈ లోకానికి రాబోతున్నాడు కనుక, యేసే ఈ లోకంలో అడుగు పెట్టబోతున్నాడు కనుక నువ్వు భయపడిన అవసరం లేనే లేదు. అందుకే నువ్వు భయపడొద్దు. దేవుడు మనతో మాట్లాడిన మొదటి మాట, ఈరోజు ఎక్కడున్న ప్రతి ఒక్కరు దేనికోసం భయపడుతున్నా నాకు తెలియదు, కానీ ఈరోజు ఏ విషయం కొరకు భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ భయం ఇంకా నీకు వద్దు అని నా దేవుడి రోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ భయాన్ని నీలో తొలగించడానికి నా యేసయ్య వచ్చింది ఈ లోకానికి. ఆయన జన్మించింది కారణం అదే. పరమమును విడిచి ఈ లోకంలో అడుగు పెట్టడానికి కారణం కూడా అదే. కనుక నీ భయం ఏదైనా ఈ రాత్రి ఆ భయాన్ని నా యేసు క్రీస్తు చేతికి అప్పగిస్తే నీ భయాన్ని తొలగించి అభయ హస్తము నీకు ఇచ్చి నిన్ను ఆయన సొంత కుమారుడిగా, సొంత కుమార్తెగా ఆయన స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. ఆమె మొదటి విషయం, భయపడొద్దు. మీరు దేనికి భయపడిన అవసరంలా. రెండో విషయం చెప్తున్నాను, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మరొక మాట మీరు చూస్తే గనక లోకసువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లోకసువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియచాలి. రెండోది, యేసుక్రీస్తు లోకానికి రాకమునిపే ప్రపంచం అంతటి ఒక విషయం, నన్ను కలిగిన వాడు, నాలో జీవించేటువంటి వాడు, నన్ను నమ్మేటువంటి వాడు, నన్ను కలిగిన ఏ వ్యక్తిని ఈ లోకంలో భయపడని అవసరం లేదు. రెండవదిగా, దేవుడు ఈ ప్రపంచానికి రాకమునిపే ఆయన వచ్చే ముందు ఒక వార్తను చెప్పడం మానవులందరికీ కూడా ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే శుభవార్త, గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునిపై ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వార్త ఎలాంటిదంటే అది గుడ్ న్యూస్ అండి, చెడు వార్త కానే కాదు, అది గుడ్ న్యూస్. మరియాతో కూడా మొట్టమొదటి దేవుడు చెప్పిన మాట, మరియా నీకు శుభము కలుగునుగాక,
నీకు శుభము అంటే నీ గుడ్ న్యూస్ అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఈ అంచె దినాలు మనం చూస్తున్నాం, ఈ చివరి దినాలు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎప్పుడు ఎలా ఏ రీతిగా మనిషి జీవితంలో ఏం జరిగింది ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎటు నుంచి ఏ బ్యాడ్ న్యూస్ వింటామో తెలియదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే దేవుడు ప్రపంచానికి అందరికీ కూడా, మానవులందరికీ కూడా గుడ్ న్యూస్ తీసుకొచ్చాడు. అదేంటి? అది శుభవార్త. ఏంటి శుభవార్త? యేసయ్య ఈ లోకానికి రావడం కంటే గొప్ప శుభవార్త, గొప్ప గుడ్ న్యూస్ అనేది ప్రపంచంలో మరొకటి లేనే లేదు. మరి ఏంటో నాకు అర్థం కాదు. ఈరోజు చాలా మంది ఇది చెడ్డ వార్త అని చెబుతున్నారు. కొంతమంది యేసుక్రీస్తు గురించి విషయం ఈరోజు చాలా మంది తెలియని వారు, అజ్ఞానులు చాలా మంది చెడ్డ వార్త అంటూ ఉన్నారు. యేసు గురించి మాట్లాడుతుంటే, యేసు గురించి చెబుతుంటే, యేసు గురించి ప్రకటిస్తుంటే, యేసు గురించి వర్ణిస్తుంటే ఇది తెలియని వారు, దీని విలువ అర్థం కాని వారు, దీన్ని గెట్టని వారు అనేక మంది రోజు చాలా మంది యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు, అది మతం అనేవాడు ఒకడు, యేసు గురించి ప్రకటించొద్దు, అది చెడ్డదు అని చెప్పేవాడు ఇంకొకడు, అసలు యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాడు ఇంకొకడు. ఈ రీతిగా దేవుడే చెప్పాడు ప్రపంచానికి. ఏంటి ఆ విషయం ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవన్నాడు. అంతేగాని ఇదిగో కుటుంబానికి కలగబోవన్నాడా? ఇదిగో ఒక మనిషికి మాత్రమే కలబో సంతోషం అన్నాడా? ఎక్కడ చెప్పలే బైబిల్లో. ఇదిగో ప్రజలందరికంటే ప్రజలు, మానవులు అనబడే ప్రతి ఒక్కరికని, ఒక్కడి కాదు యావత్ ప్రపంచంలో ప్రతి మనుషులకి ఇది శుభవార్త. ఆమేన్. ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో రావడం కంటే శుభవార్త ఇంకేది కూడా లేదు అని అర్థం. అక్కడ ఇది ఒకరికా, ఇద్దరికి, ఒక మతానికి, ఒక కులానికా, లేదా ఒక దేశానికి, ఒక ప్రాంతానికా కాదు, యావత్ ప్రపంచం అంతటికి ఇది శుభవార్త, ఇది గుడ్ న్యూస్ అంత మాత్రమే. అందుకని ఈరోజు యేసయ్య గురించి ప్రకటించేది శుభవార్తని. ఇది నీకు శుభము కలిగే వార్త ఒకటే నీ బ్రతుకులో, నీ జీవితంలో. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు నీ కొరకు లోకానికి రావడం ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్త, గుడ్ న్యూస్. ఇదే ఎంత మించిన వార్త. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి రావడం గుడ్ న్యూసే. ఇంకొక గుడ్ న్యూస్ ఏం తెలుసా? ఆయన జననం శుభవార్తే, ఆయన మరణం కూడా శుభవార్తే, ఆయన తిరిగి లేవడం కూడా శుభవార్తే. చెప్పలు కూడా దేని భయపడదాం. ఆయన ఏది చేసినా ఎవరికి లేదండి భాగ్యం తెలుసా? జన్మించడం అంటే మనకు శుభవార్త, మరి మరణించడం మనకు శుభవార్త? మన కుటుంబాలు మరణించడం శుభవార్త కాదు కదా. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడికి ఏదైనా శుభవార్త అయిపోయింది. అదేంటంటే జన్మ శుభవార్త అయింది. మరణం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం కొన్ని రోజులు మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ నెలలో, ఏప్రిల్ వచ్చేసరికి మరలా మనం గుడ్ ఫ్రైడే అంటాం. మనం అంటే గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు చనిపోయిన రోజుని ఏమంది ప్రపంచం? ఇప్పుడు క్యాలెండర్లు కూడా ఏమని రాయబడింది? గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే శుక్రవారం, మన ప్రతి శుక్రవారం వస్తుంది. మనకి అందరూ తెలుస్తుంది ప్రతి వారంలో ఒక రోజు శుక్రవారం వస్తుందని. కానీ ఇప్పుడు ఏ క్యాలెండర్లో, మీ ఇంట్లో క్యాలెండర్ మీరు చూసుకోండి, ఎవరైనా ఇది కరెక్ట్ కాదు, ఇది అబద్ధం అయితే, ఇది నిజమో కాదో, ప్రపంచం ఒప్పుకుందో లేదో మీరు చూసుకోండి. మీ క్యాలెండర్ ఏ క్యాలెండర్ అయినా మీరు తీసుకోండి, గుడ్ ఫ్రైడే అని ఒకటి ఉంటుంది. మీరు చూసుకొని చెక్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒకవేళ మర్చిపోతే కనుక గుడ్ ఫ్రైడే అది దేని గురించో తెలుసా? యేసయ్య ఈ లోకంలో మరణించిన రోజు అది. ఎవడైనా ఒక కుటుంబంలో పోతే గనక, బగిడి తన్నెత్తే గనక, లేదా పైకి వెళ్ళిపోతే వాడి గురించి ఏమంటారంటే చాలా బాధ, చాలా విచారం, చాలా దుఃఖం. అక్కడికి అసలు మనం వెళ్ళకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్తే అటు వెళ్ళకు, వాడు ఎదురు వెళ్ళకు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు, ఈ టైప్లో చూస్తాం కదా భూమి మీద. బట్ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ప్రపంచంలో. ఆయన మరణము కూడా గుడ్ న్యూసే. హల్లెలూయా. ఆయన మరణం కూడా గుడ్ న్యూస్. ఆయన తిరిగి 3వ దినాన లేవడం కూడా గుడ్ న్యూసే. ఇది కేవలం నా యేసయ్యకు ఒక్కడికే ఉంది ధన్యత. ప్రపంచ చేతులు ఇంకెవడికి లేదు. అందుకే నా యేసు లోకానికి రావడమే గుడ్ న్యూస్ అయితే, సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టడం ఇంకంతకంటే అద్భుతమైన గుడ్ న్యూస్. అది అద్భుతమైన విషయం. అది ఒకడు అంటాడు, ఆయన చనిపోలా అని ఒకడు ఉన్నాడు. చెప్తాను తర్వాత పాయింట్లో వస్తాడు. మీకు వాడు ఒకడు ఉన్నాడు. వాడు తెలియక వాగుతూ ఉంటారు కొంతమంది. లోకంలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ నేను చెప్పి అది యేసే ప్రపంచానికే మొదటిగా రెండో విషయం చెప్పాడు. ప్రపంచం అంతటా ప్రజలందరికీ ఇది కలుగబోయే శుభవర్తమానము, సంతోషకరమైన వర్తమానం. యేసే గురించి అనేది సంతోష వర్తమానమే కానీ అది వేరే వర్తమానము కాదు. నీకు అది మేలే కానీ, దీవెనే కానీ, ఆశీర్వాదమే కానీ, నీ కుటుంబానికి అది మేలుకరం ఉంటుంది కానీ నువ్వు వేరే పరిస్థితి కాదు. ఎందుకు శుభవార్త అది నీకంటే? ఎందుకు అది మేలు నీకంటే?
అంటే, ఎందుకు అది ఆశీర్వాదం అంటే, నీ బ్రతుకులో యేసయ్య ఉండడం కంటే గొప్ప శుభవార్త లేదు. కానీ నీకు ఎన్నున్న ప్రపంచంలో కోటీశ్వరుడైన ధనికుడైనా గొప్పవాడైనా అందచందాలు కలిగిన మహామేధవైన మహామహులైనా గొప్పవాళ్ళైనా ఎలాంటి వారైనా వాడి బ్రతులు ఎన్ని కలిగి ఉన్నా నా యేసయ్య గనక లేకపోతే వాడికి శుభవార్త కదా, సంతోషం లేనట్టే. నా యేసయ్య ఎవరి జీవితంలో ఉంటాడో వాళ్ళ జీవితంలోనే సంతోషం. ఆమె అందుకే ప్రజలందరికీ సంతోషం అని చెప్పాడు ఆయన. ఎవరిని వేరు చేసి చెప్పలేదు అక్కడ. అందుకే ఈరోజు యేసు క్రీస్తు గురించి చెప్పే ప్రతి మాట, ప్రకటించే ప్రతి మాట, ఆయన గురించి ఎక్కడ ఏ మూల వినబడినా అది ఆ ప్రాంత ప్రజలకు అది శుభవార్తే. ఆమె మరి అలాంటప్పుడు ఎందుకని యేసు గురించి చెప్తుంటే అడ్డుకుంటున్నారు చాలామంది. యేసు గురించి చెప్పొద్దన్నారు, అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు కూడా చెప్తాను మీకు. చెప్పేసి 3 పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఎందుకు అడ్డుకుంటున్నారంటే, శుభవార్త వింటే మనము కూడా ఆశీర్వాదకరంగా మారిపోతాం కనుక సాతాను ఏం చేస్తున్నాడంటే, శుభవార్త మనకు వినబడేలా చేయడు, మనకు అర్థమయ్యేలా చేయడు. ఆ శుభవార్త మనం వినకుండా ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ సాతాను కేవలం వేరే వాళ్ళ దగ్గర కాదు, అదే భయంకర పరిస్థితి మనలో కూడా వచ్చేసింది. ఈరోజు మన క్రైస్తవుల్లో కూడా అది వచ్చేసింది. సాతాను మనలోనే దూరేసి పని చేస్తూ ఉంటాడు. ఇది శుభవార్త చెప్తే చెప్పే శుభవార్త మేము ఏది రికార్డ్ అని చేయట్లా. మేము చెప్పే శుభవార్త దేవుని మాట, ప్రార్థన పెట్టేది, దేవుని ఆరాధించేది. దేవుని ఎక్కడ ఆరాధిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న వారికి, ఆ ప్రదేశంలో ఉన్న వారికి అది ఆశీర్వాదం, వారికి కాపుదల, వారికి భద్రత. అంతేగాని దాన్ని కూడా అడ్డుక వచ్చి అడ్డు తగిలి ఈ పరిస్థితులన్నీ కూడా అపవాది చేసే పనులు ఇవన్నీ కూడా, సాతానుగడి చేసే పనులు ఇవన్నీ కూడా ఇది ఆడు చేస్తూ ఉంటాడు. మరి మనకెందుకు వీటితో మనం ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మనమే ఆపేస్తుంటే మనలో దూరేసాడని కదా అర్థం. దూరాడా లేదా? పేతురులోనూ దూరేశాడు. మనలో పెద్ద విషయమా? సేవకుడైన పేతురు ఏసై ఎదురుగుండా ఉన్నాడు. పేతురు ఏసై మెసేజ్ చెప్తున్నాడు, సీరియస్గా మెసేజ్ చెప్తున్నాడు. అది కూడా సిలువ గురించి చెప్తున్నాడు, ఆయన ఈ లోకం వచ్చిన కార్యం గురించి చెప్తుంటే సీరియస్గా వింటున్నాడు. పేతురు కూడా మంచి ఇంట్రెస్ట్గా విన్నాడు, సీరియస్గా విన్నాడు. ఆయన కూడా మంచి మెసేజ్ చెప్తూ ఉన్నాడు. ఈ లోపే ఎక్కడి నుండి వచ్చాడు సాతాను గడు వచ్చేసి మొత్తం పేతురు లోపల మైండ్లో దూరేసాడు అనమాట. మైండ్లో దూరేస్తే ఇప్పుడు వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా నీకు అలా అవ్వకూడదు నాయన, నువ్వు చచ్చిపోవడం ఏంటి, నువ్వు మరణించడం ఏంటి, అలా నువ్వు సిలువకి ఎక్కడం ఏంటి, అవసరమైతే నీకోసం నేను ఎక్కేతను సిలువ అన్నాడు. నీకోసం నేను చచ్చిపోతాను అన్నాడు. అసలు నిన్ను ఎవరైనా టచ్ చేస్తే ముందు నన్ను టచ్ చేసి నీ దగ్గర రావాలన్నాడు పేతురు గారు. అది దేవుని కార్యం జరగాలి, ఆపేయడానికి ఎవడో సరిపోడు అసలు వాస్తవంగా. అలాగంట పేతురు వెంటనే, పేతురు వద్దులే, ఎందుకు పేతురు మీరు అంత కష్టాలు చేస్తున్నావు, ఒక విషయం చెప్తా విను, ఇప్పుడు నీ తెల్లవారికి ముందు 3 సార్లు నేను ఎవరో నాకు తెలియదు అంటావు నువ్వు అన్నాడు. ఏంటి ప్రభు నువ్వు అంత మాట అంటున్నాను అన్నాడు పేతురు. నేనేంటి అసలు నీ కోసం ఎలా నిలబడుతున్నాను, ఏం చేస్తున్నానంటే, ఏది శిష్యులు 12 మందిలోనే మెయిన్ క్యాండిడేటే పేతురు గారే యేసుక్రీస్తుకు అడ్డుపడిపోతున్నాడు. ఎందుకే అడ్డుపడి? పేతురు మంచోడే, పేతురు లోపలికి వచ్చాడు మంచోడు కాదు నేను చెప్పేది. పేతురు మంచోడు. ఈరోజు ఒకవేళ దేవుని గురించి, యేసు గురించి తెలియని వాడు అడ్డుపడాడంటే అదొక అందం. కానీ యేసయ్య గురించి సత్యం ఎరిగిన వాడు కూడా ఈరోజు అడ్డుపడుతున్నాడంటే అపవాది పనిచేస్తున్నట్టు లెక్క. ఈరోజు యేసయ్య శుభవార్త ఎక్కడ చెబుతున్నా సేవకుల్ని, క్రైస్తవుల్ని, దేవుని బిడ్డల్ని అడ్డుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న ఒక వార్త జాగ్రత్త ఉండాలి. మేము చెప్పేది శుభవార్త. ఆమేన్. అందరి మేలు కొరకు, అందరి ఉపయోగం కొరకు, అందరి క్షేమం కొరకు, ఎటువంటి భేదం లేకుండా క్రీస్తు ప్రేమను పంచిపెట్టే ప్రయత్నమే మేము చేసేది. అంతేకాని ఒకడు నశించిపోవాలని కాదు, పాడైపోవాలని కాదు, చెడిపోవాలని కాదు. అలా నశించి చెడిపోయి పాడైపోవాలే, దేవునికి మహిమకరంగా బ్రతకాలని చెప్పలు కూడా దూరమైపోద్దాం. అలాంటి దానికి నువ్వు ఇంకా సహాయం రావాలే కానీ, నిలబడాలే కానీ, ఇంకా అడ్డుబండలేసి అడ్డు మాటలాడి ఆటంకపరిచే ప్రతి పరిస్థితి దుష్టుని కార్యాలే. ఇది ఇప్పుడే కాదండి, ఆ రోజు యేసు క్రీస్తు జన్మించబోతున్న తెలిసి వచ్చినప్పుడే హేరోదు రాజు రూపంలోనే సాతాను అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ హేరోదు రాజుగా పుట్టినప్పుడు ఎక్కడైనా జ్ఞానులు ఎత్తుక్కుంటూ వస్తే, ఆ హేరోదు రాజు 2 సంవత్సరాల వయసులో వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేయాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రాజు, ఆ క్రీస్తు ప్రపంచంలో వాడు ఈ భూమి మీదకి రాకుండా ఆపేయాలని అప్పుడే రాజులే, చక్రవర్తులు, అధికారులని అపవాది పనిచేసి ఆయన జన్మకు సంబంధించిన కార్యము ఈ భూమి మీద జరగకూడదని ఆపాలనే ప్రయత్నం చేసిన వారు కోకొల్లలు ఉన్నారు. ఇప్పటికి 2024 సంవత్సరాలు గడిచిపోయింది, ఆపడం ఎవరి తరము కాలేదు. చెప్పలు కూడా దూరం అయిపోద్దాం కాదు, కూడా అవ్వదు కూడా. ఎన్ని ప్రయత్నాలు, అది ఎక్కువ అవుద్ది కానీ తగ్గదు కూడా. అందుకే నా యేసయ్యని గురించి వార్త ఈరోజు ఎక్కడ వినబడినా గుర్తుపెట్టుకున్నది శుభవార్త మాత్రమే. ఆమె నువ్వు ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయి, నీ నువ్వు ట్రై చేయి, ఎన్ని రకాలుగా అయినా ఆగే సమస్య లేదు. ఆమె
అది ఆగదు కూడా. అందుకే ఈరోజు మన యేసయ్య ఈ లోకానికి వచ్చాడంటే మనం భయపడని అవసరం లేదు, ఎందుకంటే ఆయన మన కొరకు వచ్చేసాడు కనుక. రెండవదిగా ఆయన మనకి కొరకు వచ్చిన విషయం మనం చెబుతున్నది ఏంటంటే మనకి శుభవార్తే కానీ అది కీడు కాదు. ఆయన యేసయ్య ఈ లోకానికి వస్తేనే ఎంత శుభవార్త అయితే, మరి మన గృహాల్లోకి వస్తే, మన ఇంట్లోకి వస్తే, నీ జీవితంలోకి వస్తే ఇంకెంత పండుగలా ఉంటుంది. ప్రపంచ నడిఒడ్డులోని పుడితేనే యేసుక్రీస్తు ప్రపంచానికి శుభవార్త అయితే, అదే యేసయ్య నీ ఇంట్లోకి వస్తే, నీ గృహంలోకి వస్తే, నీ జీవితంలోకి వస్తే ఇంకెంత పండుగ ఉంటుంది, ఇంకెంత పండుగ చేసుకోవచ్చు మనం. అందుకే యేసయ్య ఈరోజు మన గృహాల్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన జీవితంలో ఉండాలి, మన బ్రతుకులో ఉండాలి. అది నిజమైన క్రిస్మస్. ఆమె మూడో మాట చెబుతున్నా. మూడో మాట మత్తయి సువార్త 2:12. మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. మత్తయి సువార్త 2:10-11. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మూడో విషయం, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారే యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త విని ఆయన పుడుతున్నాడని తెలిసి అప్పుడే వారు బయలుదేరి దేశ నలుమలోంచి జ్ఞానులు, సామాన్యులు కాదు, వచ్చి ఆయన పుట్టాడనే విషయం ముందుగానే లేఖనాల ద్వారా తెలుసుకుని వారు ముందుగానే వారి దేశం నుండి ప్రయాణం అయ్యి 2 సంవత్సరాల కాలం ప్రయాణం చేసి యేసుక్రీస్తుని వెతుక్కుంటూ ఆయన ప్రాంతాన్ని, ఆయన ఊరిని, ఆయనకున్నటువంటి ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఆయన కొరకు వచ్చిన వారు ఎవరో తెలిసి సామాన్యులు కాదు, ఆశమాశక్తులు కాదు, ప్రపంచంలో ఆరి తేరిన జ్ఞానులే యేసయ్యను వెతుక్కుంటా వచ్చారు. ఈరోజు తెలుసా, రోజు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి 2 సంవత్సరాల కాలి నడకన ప్రయాణం చేసి యేసయ్య దగ్గరికి వచ్చారు. మూడో విషయం చెప్తున్నా, ఈ ప్రపంచ చరిత్రలో జ్ఞానులు ఎవరు అనే దానికి ఆన్సర్ చెప్పి నేను 4 పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఈ ప్రపంచ చరిత్రలో జ్ఞానులు ఎవరు? మనం అంటాం కదా, ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా మాట్లాడుతూ బా ఏ జ్ఞానంగా మాట్లాడుతాడు వీడు అంటాం. ఎవరైనా కొంచెం తెలివితేటలుగా మాట్లాడితే వీటికి ఎంత తెలివి ఉందరు అంటాం. అంతెందుకు చిన్నపిల్లలనే మనం పెద్ద జ్ఞానంగా ఉపయోగించేద్దాం. వాడు కనుక ఆడి చేతులు కనుక చాక్లెట్ బిస్కెట్ ఉంటే, నాన్న నాకు ఇవ్వా, నాకు ఒకటి ఇవ్వ అంటాడు. నేను ఇవ్వను అని ఇలా వెనకలే, అయ్యి బాబు వీడికి చిన్నప్పటి నుంచి అంత తెలివితేటలు, ఇది చాక్లెట్ ఇవ్వనందుకే, ఆడు బిస్కెట్ ఇవ్వనందుకే, చాక్లెట్ ఇవ్వనందుకే ఆడికి అంత తెలివితేటలను పొగిడితే, వాస్తవంగా ఇక్కడ యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన ఎవరు తెలుసా? జ్ఞానులు అని చెబుతున్నాను నేను. జ్ఞానులు అనగా వారి దేశం నుంచి యేసుని ఆరాధించడానికి వచ్చారు. ఈరోజు జ్ఞానులు ఎవరు అంటే ఆ ప్రశ్నకు ఆన్సర్, నువ్వు అనుకునేవాడు జ్ఞాని కాదు. ఈ లోకంలో ఎంత మహామహులు ఉన్నా, తత్వవేత్త జ్ఞానులు ఉన్నా, ఈ లోకంలో అంతరిక్షణ అడుగుపెట్టి వచ్చినటువంటి జ్ఞానులు అంతరిక్షణ అడుగుపెట్టి మొదటిసారి జీపుతోనేటువంటి వ్యక్తే ఆ వ్యక్తి చెప్తున్న మాట, నువ్వు చాలా గొప్పవాడివి, అంతరిక్షంలోకి వెళ్ళావు, అక్కడ అడుగు పెట్టావు, అక్కడ తిరిగావు, అక్కడ కారు కూడా నడిపావు, జీపు కూడా తొలవు, ఎస్ నువ్వు చాలా గ్రేట్ అని గోల్డ్ మెడల్ వేసి అతన్ని పొగిడితే, అతని గణపరిస్తే, అతని కోసం అంగామా చేస్తే, అతను ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు అనుకుంటున్నారు నేను ఈ భూమి మీద ఉండి ప్రయాణమయ్యి చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగు పెట్టి అక్కడ ఒక జీపు నేను నడిపి మళ్ళీ ఇక్కడికి వస్తే నన్ను ఇంతగా మీరు గణపరుస్తున్నారే, ఇంతగా పొగుడుతున్నారే. నేను ఒక విషయం చెప్తే జాగ్రత్త వినండి. అక్కడికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఏంటో తెలుసా, నేను ఈ భూమి మీద నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళడం పెద్ద విషయం నాకేం కాదు, అది నాకు పెద్ద విషయం అనిపించలా, అంతకంటే గొప్ప విషయం నా లైఫ్లో ఇంకోటి ఉందన్నాడు. అది కాదు నాకు గొప్ప విషయం అని చెప్పాడు. ఏంటి అంటే, నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తిరిగి జీపు నడిపి ఈ భూలోకానికి వచ్చి నాకు గొప్ప విషయం కాదు, అంతకంటే గొప్ప విషయం ఒకటి ఉంది. ఏంటంటే, పరము నుండి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండే ఈ భూమి మీదకి దిగి వచ్చిన దానికి ఇంకా మీరు ఏం చెయ్యాలి అన్నాడు. ఆమె జస్ట్ నేను ఇక్కడ నుంచి చంద్రమన్న ఒక గ్రహం దగ్గరికి వెళితేనే, అది కూడా మొదటి గ్రహం దగ్గరికి వెళ్తేనే మీరు ఎంత ఫీల్ అయిపోతే, మరి ప్రపంచమేలే రాజు చక్రవర్తి యేసుక్రీస్తే పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చాడు, దానికి ఏం చేయాలి? మరి ఆయన ఎలా ఆరాధించాలి? ఆయన జ్ఞానులు ఎవరు అంటే, తిని తిరిగేసి తాగి తిరిగేసేవాడు కాదండి జ్ఞాని. అర్థమవుతుందా? ఈరోజు జ్ఞానులు ఎవరంటే క్రిస్మస్ పేరు చెప్పి ఫుల్గా తినేసి తాగేసి తిరిగేవాడు జ్ఞాని కాదు. బాగా క్రిస్మస్ పేరు చెప్పి కుటుంబంలో మొత్తం ఆడ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేవాడు జ్ఞాని కాదు. క్రిస్మస్ పేరు చెప్పి ఎగిరి గొంతులేసి డ్యాన్స్లు వేసి వాడు వాళ్ళ కాదు జ్ఞానులు అంటే.
జ్ఞానులు అంటే ఎవరైతే యేసయ్యను ఆరాధిస్తారో వారు జ్ఞానము కలిగిన వారు ఈ ప్రపంచంలో. చెప్పలు కూడా దేనిమైపోద్దో. ఎవరైతే యేసయ్యను ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని గణపరుస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారో వాడు జ్ఞాని. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో జ్ఞానులు. ఏం చేయడానికి వచ్చారు? దేవుని చూచిన వెంటనే ఆయన ఆరాధించారు, ఆయన గణపరిచారు. ఈరోజు యేసయ్యను ఆరాధించేవాడు కంటే జ్ఞానం కలిగినోడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా జ్ఞానం అనుకుంటే వాడు ఒకరు ఎంత జ్ఞాని అయినా వాడు యేసయ్యను ఆరాధించలేని స్థితిలో ఉంటే వాడు జ్ఞాని కాదు. వాడు ఎంత గొప్పవాడని చెప్తున్నా. ఈ లోకంలో కూటికి లేని వాడైనా, కూటికి లేని దానివైనా నీ బ్రతుకులో, నీ జీవితంలో యేసయ్యను గనక ఆరాధించే స్థితి కలిగి ఉంటే నీవే జ్ఞానివి, నీవే జ్ఞానవంతుడివి. ఆమేన్. అది నిజమైన జ్ఞానులు ఎవరంటే యేసయ్యను ఆరాధించేవాడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆరాధించే స్థితిలో ఉంటే నీకంటే జ్ఞానులు ఎవరు లేరు. బైబిల్ చెప్తుంది ఆయన ఆరాధించేవారే జ్ఞానులు. చాలామంది అంటారు, ఇదేంటి మీరు కూడా చేస్తారా క్రిస్మస్ అన్నారు చాలామంది. అవును, చేస్తాం. ఏంటి మీరు కూడా చేస్తారు క్రిస్మస్? క్రిస్మస్ చెప్పేది ఇంకేం చేయాలా? మేము చేసేది ఒకటే, క్రిస్మస్ మేము చేసేది. ఎందుకని? అది తప్ప ఇంకేది చెయ్యం. ఎందుకండి? మా బ్రతుకుల్లో, మా జీవితంలో ప్రతిరోజు మేము చేసేది క్రిస్మస్సే. ఆమె ఎందుకో తెలుసా? క్రైస్మస్ అంటే అర్థం క్రీస్తుని. ఎస్, మీరు కూడా చేస్తారా క్రిస్మస్ అంటే ఒరే పనికి మలోడ, మేము చేసేది అదిరా. మేము ఎప్పుడు రోజు చేసేది అదే. ప్రతిరోజు మా జీవితంలో జరిగేది క్రిస్మస్సే. ఇందుకు తప్ప, ఇది ఒక్కటి తప్ప మాకు ఇంకేం తెలియదు. ఆమె కానీ చాలామంది కొన్ని మీద ఆధారపడి కొన్ని మీద ఉండి, ఇది మీరు కూడా చేస్తారా? మీరు కూడా పెడతారు స్టార్? మీరు కూడా పెడతారు లైటింగ్లు? మీరు కూడా? క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఈ అర్థం తెలిసినట్టు ఎవడు మీరు కూడా చేస్తారు క్రిస్మస్ అని అడగడు అసలు. అది అడిగాడు అంటే అది క్రిస్మస్ అంటే అర్థం తెలియలేదు ఇంకా అడిగిన అర్థం. జాగ్రత్త. రోజు మనం క్రైస్తవుడు ఇచ్చిన ప్రతిరోజు క్రిస్మస్. ఎప్పుడంటే ఆయన ఆరాధించగలిగిన వాడు జ్ఞాని. ఆయన ఆరాధించిన మొట్టమొదటి వారు జ్ఞానులు. గుర్తుపెట్టుకోండి, కూటికి లేనివాడు కాదండి, పేదవాళ్ళు కాదు, ఎవరో ఏదో చెప్తున్నాడు అమెరికా దేవుడా దేవుడు ఇది కాదు. ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు జ్ఞానులు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో, మన ఇండియాలో, మన భారతదేశంలో కూడా ఎవరు ఏదైతే అనుకున్నారో మొట్టమొదటిగా ఆయన నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు కూడా గొప్ప వంశాల్లో పుట్టిన వారే. అది గుర్తుపెట్టుకోవాలి. అది విషయం తెలియక రాజులు, చక్రవర్తులు, మహామహులు ఎవరైతే మేము దేశంలో మేము గొప్పవాళ్ళు ఉన్నామో, మంచి స్థానంలో ఉన్నాం అనుకున్నారో, నా యేసుని నమ్మిన వారిలో మొట్టమొదటిగా వాళ్ళే ఉన్నారు. మొదటి స్థానంలో, అగ్రస్థానంలో వారే ఉన్నారు, నా యేసుని నమ్మేటువంటి వారిలో. అందుకే మనం చేసేది, ప్రతిరోజు మనం చేసేది క్రిస్మస్. అయితే క్రిస్మస్ పేరు చెప్పి వెర్రి వేషాలు వేయొద్దు. అది నేను చెప్పేది. క్రిస్మస్ పేరు చెప్పి పనికిమాలిన వేషాలు వేయొద్దు. క్రిస్మస్ పేరు చెప్పి వేరెవరు వెకిలి వేషాలు వేయొద్దు. అది నేను చెప్పేది. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు, దేవుని కనపరచు, దేవుని ఆరాధించు. అది క్రిస్మస్. దేవుని వాక్యాన్ని ప్రకటించు. అది క్రిస్మస్. అని క్రిస్మస్ పేరుతో మేము ఒక రోజు అంతా కొంతమంది మొత్తం స్టేజ్ వేసేసి మొత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు. కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇంకా ఉంటే నేను చెప్పినట్టు నొచ్చుకోవచ్చేమో, కానీ కొంచెం బాగా వినండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు డౌట్లు ఉంటే నన్ను కలవండి. వాస్తవంగా క్రిస్మస్ అంటే ఒక రాత్రి అంతా, కొంతమంది ఒక నెలంతా ఆల్మోస్ట్ మొదలు పెట్టేసారు. కొంతమంది నాకు తెలిసి చాలా చోట్ల మొదలు పెట్టేస్తారు. ఇప్పుడు నవంబర్ నెలలో మొదలెట్టేస్తారు డ్యాన్సులు. నవంబర్ నెల ప్రాక్టీస్ మళ్ళీ వాళ్ళ ప్రాక్టీస్ చేయడం మళ్ళీ ఒక డ్యాన్స్ మాస్టర్ వాళ్ళకి ఒక డ్యాన్స్ మాస్టర్. వాళ్ళకి ఏ స్టెప్ వేయాలి, ఎటువంటి స్టెప్పులు పెంచాలి, ఆ వచ్చినోడు కూడా ఆ స్టెప్పులు కూడా ఆడు మొత్తం బాగా నేర్చుకుని అవుతున్నాడు. ఆడు వేసే ప్రతి స్టెప్ కూడా సినిమాలో స్టెప్పులు, మళ్ళీ ఇక్కడ వేరే స్టెప్పులు ఉండవు అక్కడ. వాళ్ళ మళ్ళీ నేర్పించిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే జాగ్రత్తగా, మమ్మీ డ్యాన్స్ వేయడానికి వెళ్ళినా వెళ్ళి బాగా డ్యాన్స్ వేయి. ఏంటిది డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనుకుంటారు ఏంటిది అన్న? రికార్డ్ డ్యాన్స్ ఇది. క్రిస్మస్ అంటే డ్యాన్స్ బేబీ డ్యాన్సా, రికార్డ్ డ్యాన్సా? క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం, గంతులు వేయడం కాదు, ఎగరడాలు కాదు, పిచ్చి వేషాలు వేయడం కాదు, వెర్రి వేషాలు వేయడం కాదు. నిజంగా మన దేవుని నమ్మిన బిడ్డ క్రిస్మస్ అంటే ఆ క్రిస్మస్లో దేవుని స్తుతించడం ఉండాలి, ఆరాధించడం ఉండాలి, ప్రకటించడం ఉండాలి, గణపరచడం ఉండాలి, దేవుని నామం హెచ్చించబడాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చింది. అందుకే రోజు నిజంగా చెప్తున్నాను, నేను ఒక సేవకుడిగా బాధతో చెప్తున్నాను. మీకు నచ్చిద్దు లేదు నాకు తెలియదు, నచ్చకపోయినా కూడా ఇది సత్యం అని మీరు ఎరగండి, నమ్మండి. ఎందుకంటే నిజంగా మీ పిల్లల్ని, మీ చేతులతో పెంచిన బిడ్డల్ని, ఆడబిడ్డలను కూడా తీసుకెళ్ళి స్టేజ్ మీద ఎగిరేలా చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? అది ఎంతవరకు కరెక్ట్? మీరు టీవీ
టీవీలో మీరు చూస్తారు, షోలు ప్రోగ్రామ్ చూస్తున్నారే, వాళ్ళని చూసి వాళ్ళు ఎగురుతుంటే గంతులు వేస్తుంటే కిందున్న యవనస్తులు ఏళ్ళేసి విజిలేసి వాళ్ళ కోసం ఒక పక్క నీ కూతురు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే కింద నుండి విజిలేస్తుంటే కన్న తల్లికి ఎలా చూస్తావు నువ్వు? కన్న తండ్రికి ఎలా చూసి భరించగలుగుతావు? అది నీ కుమార్తెని స్టేజ్ ఎక్కి ఎగిరించుతున్నావు అంటే, డ్యాన్స్ చేపిస్తున్నావు అంటే నువ్వు క్రైస్తవురాలువా? క్రైస్తవ కుటుంబం మంది, దేవుని ఆత్మసమైన కుటుంబాల మనవి. నేను చెప్తున్న జాగ్రత్త నుండి ఇటువంటి పిచ్చి పిచ్చి డ్యాన్స్ ప్రోగ్రాంలు, డ్యాన్స్లు, రికార్డ్ డ్యాన్స్ లాగా దయచేసి క్రిస్మస్ పేరు చెప్పి నీ బిడ్డలను దయచేసి స్టేజీలు ఎక్కించకండి. నీ బిడ్డలను స్టేజీలు ఎక్కిస్తే, ఇందాక చెప్పారే చిన్న బిడ్డలు 3 బిడ్డలు వాక్యం చెప్పడానికి, అందుకెక్కించు. వెరీ గుడ్ అంటుంది నేను ఖచ్చితంగా. నీ బిడ్డల్ని దేవుని స్తుతించడానికి ఎక్కించు, స్టేజీ ఆరాధించడానికి ఎక్కించు. మిమ్మల్ని నేను పొగుడుతున్న అవసరమైతే, మిమ్మల్ని గణపరుస్తున్న అవసరమైతే, మిమ్మల్ని హెచ్చిస్తున్న అవసరమైతే, ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పని మంచిది కనుక. అంతేగాని నిజంగా ఈరోజు మన పిల్లల్ని డ్యాన్స్లు పంపిస్తున్నాం. అది ఎంతవరకు డ్యాన్స్లు వేసేది ఎవరండి? ఎవరు వేస్తారు ఈరోజు? అది ఏ రకంగా ఉంటుంది? కానీ ఈరోజు క్రీస్తుని నమ్మిన మనం మన కుటుంబాల ఆత్మీయ కుటుంబాలుగా ఉండాలి. ఆమె దైవిక సమైన కుటుంబాలుగా ఉండాలి. క్రిస్మస్ పేరున మనం వేసేవి కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. మీరు కూడా నమ్మాలి. అది నమ్మి మీ బిడ్డలు ఎప్పుడు కూడా దయచేసి, అది వేసేవాడికి బుద్ధి లేదు, వేయించేవాడికి బుద్ధి లేదు, అది చూసి ఎంజాయ్ చేసేవాడికి అంతకంటే బుద్ధి లేదు. అర్థమవుతుందా మీకు? ఎంత దారుణం ఆలోచించేయండి. మన పిల్లల్ని ఎవడైనా ఏళన చేస్తే ఊరుకుంటామండి, ఎటకారం చేస్తే ఊరుకుంటామండి. ఎవడైనా మన అమ్మాయిని చూసి, మన ఇంట్లో అమ్మాయిని చూసి విజిలేస్తే నువ్వు ఊరుకుంటావా? చప్పలు కొడితే నువ్వు ఊరుకుంటావా? మరి ఇక్కడే ఎలా చేస్తున్నావు? ఏ రకంగా చేస్తున్నావు? మనకి ఎలా ఉంటుంది? రియాక్టింగ్ ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి ఒకసారి. నిజంగా ఇది కరెక్టా కాదా? మేము చేసేది కరెక్టా కాదా? మన పిల్లల్ని డ్యాన్స్లు అయిపోతుంది ఏంటండి? అది కూడా లోక సంబంధమైన డ్యాన్సులు ఏంటండి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో క్రిస్మస్ అంటే అది కాదండి. క్రిస్మస్ అంటే అక్కడ క్రీస్తుని స్తుతించి, ఆరాధించి, గణపరచడమే, ప్రకటించడమే కనబడాలి. ఆమె గుర్తుపెట్టుకోండి. నేను చివరి మాట చెప్పిన, ఎవరు జ్ఞానులు అంటే ఇలా వెర్రి వేషాలు వేసేవాళ్ళు కాదండి. అది వేయించేవాడికైనా ఉండాలి, వేసేవాడికైనా ఉండాలి, చూసేవాడికైనా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటివన్నీ కూడా క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాల్లో తొలగిపోవునుగాక. ఏంటి, చాలా కొంతమంది చెప్పలా అంటే మాకు ఇది అలవాటు అనుకుంటారా? కొంతమంది చెప్పలేదు ఆమెనని చెప్తే ఎక్కడ మానేయాలని, ఆమెనంటే ఇంకా జరగకుండా ఉండాలని, అది జరగకూడదని, అలాగే నీ కుమార్తెను పంపించకూడదని. నేను ఒక దైవజనుడికి బాధతో, వేదనతో, కన్నీటితో చెప్తున్న ఈ విషయాన్ని. అవన్నీ కూడా మన కుటుంబాలకు మనం ఉంటే మన కుటుంబం ఆత్మసమైన కుటుంబాలుగా ఉండాలి. ఆమె ఎవరు జ్ఞానులు? దేవుని ఆరాధించేవారు మాత్రమే. ఆయన ఆరాధించిన వారు ఎవరు? జ్ఞానులే. ముందు ఆరాధించింది జ్ఞానులే, ఆయన సన్నిధికి వెళ్ళింది జ్ఞానులే, ఆయన ఎదుట సాగిలపడింది జ్ఞానులే. దేశంలో నెంబర్ 1 జ్ఞానులు వాళ్ళు, ఆశమాషికుడు కాదు. ఈ రోజు నువ్వు నిజమైన జ్ఞానం అనిపించుకోవాలంటే, జ్ఞానవంతురాలు అనిపించుకోవాలంటే, అజ్ఞానమే కాకుండా అంటే క్రిస్మస్ పేర్చుకుని తాగి తినేసి తిరిగి తందనాలు ఆడి, ప్యాకెట్ ఆడి, జోదం ఆడి, ఉన్న కుటుంబాన్ని కూడా అప్పుల పాలు చేసి, కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చేసి, ఒక బుద్ధి లేనోడిగా, బుద్ధిహీనురాలుగా ప్రవర్తించడం క్రిస్మస్ కాదు. నీ బ్రతుకు నిజమైన క్రిస్మస్. నీ గృహంలో, నీ ఇంట్లో కూడా నీ కుటుంబం అంతా కలిసి యేసయ్యను ఆరాధించితే నీ కుటుంబం జ్ఞానము కలిగిన కుటుంబం అవుతుంది. అందుకని దినములు చెడ్డ కనుక మీరు అజ్ఞానులే కాకుండా జ్ఞానము కలిగిన వారిలో ప్రవర్తించాలనేటి దినాల్లో ఆయన యేసుక్రీస్తు లోకన వచ్చింది క్రిస్మస్ అయితే, మొదటి రాకడ క్రిస్మస్ అయితే, రెండవ రాకడ తీర్పు దినం. ఆయన మొదటి రాకడ క్రిస్మస్, రెండవ రాకడ ఒకటి రాబోతుంది తెలుసా? అది కూడా చాలా దగ్గరికి వచ్చేసింది తెలుసా? దాని పేరు తీర్పు. ఎందుకు తెలుసు? మొదటికి వచ్చింది ఆయన నమ్మాలని, మారు మనసు పొందాలని, అంగీకరించాలని. రెండోసారి వచ్చేది నిన్ను తీసుకెళ్ళి, ఆయన నమ్మితే పరలోకం తీసుకెళ్ళి, నమ్మకపోతే తీసుకెళ్ళి నరకంలో వేయడానికి. ఇదే చేయడానికి దేవుడు వచ్చేది ఇప్పుడు. కనుక మొదటి రాకడ క్రిస్మస్, ఇప్పుడు రెండవ రాకడ తీర్పు దినం. కనుక దాని కొరకు మనం సిద్ధపడాలి. 4వ మాట చెప్పి నేను ఇస్తాను. 4వ మాట, మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు యేసయ్య ఉన్న ఆ స్థలంలోకి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, మనల్ని కూడా ఆయన లోకానికి తీసుకెళ్ళడానికి లోకానికి వచ్చాడు. ఇది క్రిస్మస్. ఎందుకు క్రిస్మస్? ఆయన మన కోసం లోకం ఎందుకు వచ్చాడు? మనల్ని కూడా ఆయన ఉండే స్థలములోనికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మరి అక్కడికి కూడా మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే, మన జీవితాలని, మన బ్రతుకులని దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఇది జరగవలసింది. ఇప్పుడు మన బ్రతుకులు, మన జీవితంలో దేవునికి సమర్పించుకోవాలి. మనకు మరియా
చెప్పిన వెంటనే మరియ దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన మరి అంది అప్పటికీ మరికి ప్రధానమైపోయింది. మరి ఒక లైఫ్, ఒక జీవితం, ఒక భవిష్యత్, ఒక మంచి వ్యక్తితో వివాహం కాబోతుంది. ఆ టైంలో వచ్చి నువ్వు గర్భవతి కాబోతున్నావంటే ఎలా ఉంటుంది? అది షాక్. అది ఎలా అర్థం చేసుకుని అర్థం కాని విషయం. కానీ మరియ చెప్తుంది, ప్రభు మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఒప్పుకుంది. ఆమె ఎందుకంటే నా జీవితం కంటే, నా పర్సనల్ లైఫ్ కంటే, నా బ్రతుకు కంటే, నా పెళ్లి కంటే, నా వివాహం కంటే కూడా లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఆయన మా కోసం ప్రాణం పెట్టి సర్వ మానవాన్ని రక్షించి మరలా ఆయనే మాకు వరుడిగా ఉండి పెళ్లి కుమారుడిగా ఉండి మేమందరం వధువు సంఘము, నేనొక్కదాన్ని పెళ్లి కుమార్తెగా తయారవడం కంటే, యావత్ ప్రపంచమే వధువుగా మారడం కంటే గొప్ప సంగతి నాకేముంది అని ఆలోచించి తన బ్రతుకుని, తన జీవితాన్ని, తన లైఫ్ని తన సాక్రిఫైస్ చేసి, త్యాగం చేసి యేసయ్య కొరకు తన జీవితాన్ని సమర్పించుకుంది. కాబట్టి ఈ రోజు మనందరం ఎక్కడ ఉన్నాం, మనందరికీ ఇది క్రిస్మస్. మరి ఆ రోజు ఒప్పుకోకపోతే, మరి ఆ రోజు నేను ఒప్పుకోను, నాకు కాదు, ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నాకు ఉంటుంది, నేను ఎవరి కోసం నాకెందుకు, ఎవరి కోసం నాకేంటి, నేను ఎందుకు ఆలోచించాలి, నా బ్రతుకు నాకు బాగుంటే చాలు అనుకున్న ఆ రోజు మరీ ఆలోచించుంటే ఈ రోజు అసలు ప్రపంచానికి క్రిస్మస్సే లేదు. ఈరోజు ప్రపంచానికి క్రిస్మస్ లేదు తెలుసు. ఆ రోజు మరియ సమర్పించుకుంది గనుక, అర్పించుకుంది గనుక ఈ రోజు మనకి క్రిస్మస్ అయ్యింది. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ కూడా నీ కోసమే. నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నీ భయం పోవాలంటే, మరణ భయం పోవాలంటే, బలహీనత, నీకున్న వ్యాధి భయం పోవాలంటే, సమస్యల భయం పోవాలంటే, నీ పరిస్థితుల భయం పోవాలంటే, నీ భయాలన్నిటి నుండి విడిపించగలిగిన ఒకే రక్షకుడు నా యేసయ్య. నీ బ్రతుకును మార్చి, నీ స్థితిని మార్చి, నీ పరిస్థితులను మార్చి నీ కొరకు సమస్తము కూడా వదిలేసి వచ్చింది. కారణం నిన్ను కూడా ఆయన లోకానికి తీసుకెళ్ళడం, పరలోకంలో అడుగు పెట్టడానికి. కానీ ఆ పరలోకం వెళ్ళే అర్హత నీకు ఉండాలంటే నీ జీవితం ఈ రాత్రి ఆయనకి సమర్పించాలి. ఈరోజు రక్షించబడ్డావా? మారు నీ కోసం ఆయన సమస్తం వదిలిపెడితే కనీసం ఈరోజు నీ జీవితంలో ఒక సినిమాను వదిలేకపోతున్నావు, ఒక సీరియల్ని వదిలేకపోతున్నావు, ఒక చెడును వదిలేకపోతున్నావు, ఒక పాపాన్ని వదిలేకపోతున్నావే. అసలు క్రిస్మస్ అంటేనే సమస్తాన్ని వదిలేయడం. ఆమేన్. తెలుసా మీకు? క్రిస్మస్ అంటే అన్నీ వదిలేయడం, సమస్తాన్ని వదిలేయడం. కానీ మనం అన్నీ కూడా క్రిస్మస్ అంటే మన కొత్త బట్టలు, కొత్త వంటలు, కొత్త బిర్యానీ, ఇవన్నీ మన క్రిస్మస్ అంటే. అలా క్రిస్మస్ అంటే వాస్తవంగా మనకున్న వాటిని వదిలేసుకోవడం క్రిస్మస్. మరియ చేసిన అదే క్రిస్మస్. ఈరోజు మన జీవితం కూడా నీకున్న పాపాన్ని, చెడుని, దేవుని వాక్య విరుద్ధమైన వాటిని వదిలేస్తేనే ఈ నిజమైన క్రిస్మస్. ఎవరైతే ఇలా చేస్తారో ఈ రాత్రి నిజంగా వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి బ్రతుకులోనే నిజమైన క్రిస్మస్ ఆనందం ఉన్నట్టు లెక్క. ఆమె ఇంకా సమర్పించుకున్నావా లేదా నీ జీవితాన్ని? క్రీస్తు అంగీకరించలేదా? మారు మనసు పొందవా లేదా? బాప్తిసం పొందవా లేదా? ఒకసారి ఆలోచించుకో. లేకపోతే నీ జీవితం క్రిస్మస్ లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో క్రిస్మస్ ఉంటుందంటే కేవలం క్రీస్తు కొరకు నీ జీవితాన్ని సమర్పిస్తే నీ క్రిస్మస్. నీకు ఇష్టమైన వాటిని వదిలేస్తే నీకు క్రిస్మస్. నీ జీవితంలో దేనికి భయపడకుండా బ్రతికితే అది నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో క్రీస్తుని ప్రకటిస్తే అది నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో కేవలం దేవుని కొరకే బతకడానికి ట్రై చేస్తే అది నిజమైన క్రిస్మస్. నీ దేవునిలోనే నువ్వు ఉంటే యేసయ్య నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి వస్తే అది నిజమైన క్రిస్మస్. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంకొక 5-10 నిమిషాల్లో మనం ముగించి చివరి ప్రార్థన చేసుకోబోతున్నాం కనుక వాక్యం ఒకసారి అందరూ ప్రార్థన. యేసయ్య ఈ లోకానికి వచ్చింది, నువ్వు భయపడవద్దు. ప్రియ సహోదరుడు, నువ్వు దేనికి భయపడుతున్నావో తెలియదు, కానీ నువ్వు దయచేసి భయపడకు. దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యంగా బ్రతకాలంటే రక్షకుడైన యేసయ్య నీ జీవితంలో ఉండాలి. అప్పుడు నువ్వు దేనికి భయపడిన అవసరంలా, మరియ భయపడిన అవసరం లేదు, యేసు మరి భయపడిన గొర్రెల కాపరి భయపడిన అవసరం లేదు. కానీ రోజు నీ దగ్గరకు వచ్చింది ప్రపంచానికి శుభవార్త. యేసయ్య నీ బ్రతుకులు ఉంటేనే నీకు శుభవార్త. యేసయ్య లేకపోతే నీకు అన్ని అశుభమే. శుభవార్త అనేది ఏమి ఉండదు, అశుభవార్తలు వినపడతాయి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన, చిన్న ప్రార్థన రాత్రి. యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నువ్వు భయపడొద్దని నాకు చెప్తున్నావు. నిజంగా నేను భయపడుతున్నాను ప్రభు, కొన్ని పరిస్థితులు బట్టి, నాకున్న బలహీనతను బట్టి, నాకున్న వ్యాధిని బట్టి, నాకున్న ఆర్థిక సమస్యను బట్టి, నా భవిష్యత్తు ఏంటో, నా ఫ్యూచర్ ఏంటో, నా బిడ్డల భవిష్యత్తు తెలియక భయపడుతున్నా. కానీ నా యేసయ్య నీకు చెబుతున్నా భయపడొద్దని. ఒకవేళ నీకు ఎటువైపు చూసినా నీకు చెడు వార్తలు వినబడుతున్నాయేమో, కానీ ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, నీ జీవితంలో శుభవార్త వినబడాలంటే అది నీ యేసుని వచ్చిన వార్త ఒకటి మాత్రమే, నా దేవుని మాట మాత్రమే.
ఎవరు జ్ఞానులు లోకంలో? బాగా కోట్లు సంపాదించుడు జ్ఞాని కాదండి, పేరు సంపాదించుడు జ్ఞాని కాదు, లక్షలు సంపాదించుడు జ్ఞాని కాదు, ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగి తండ్రి జ్ఞానవంతుడు కాదు. అది అజ్ఞాని, బుద్ధి లేనివాడు. నిజమైన జ్ఞానులు ఎవరు? యేసయ్య సన్నిధిలో ఉండి ఆయన పరిశుద్ధ నామాన్ని ఆరాధించేవారు మాత్రమే జ్ఞానం కలిగిన వాళ్ళు. రోజు ఆ లిస్టులో నువ్వు ఉన్నావా? నీ కుటుంబం ఉందా? నీ జీవితం ఉందా? ఇంకా ఎందుకు నీ జీవితం వ్యర్థమైపోయాడు? సమర్పించుకునే జీవితం మరియా సమర్పించుకుంది, యేసుకు సమర్పించుకున్నాడు. కాబట్టి రోజు క్రిస్మస్. ఈ రోజు నీ జీవితం ఇంకా సమర్పించుకోబోదు. నిజంగా ఈ క్రిస్మస్ నీ కోసం అయితే కానే కాదు. ఎవరైతే రోజు వారి జీవితం దేవుని కొరకు సమర్పించుకుంటారో వారికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఉంటుంది, నిజమైనటువంటి ఆనందం వారి జీవితం కలిగింది. ప్రతి ఒక్కరు యేసయ్య నా జీవితంలోకి నువ్వు రావాలి, నా కుటుంబంలో నువ్వు ఉండాలి. ఈ లోకంలోకి వస్తే లోకం అంత శుభవార్త అయితే నా కుటుంబంలోకి వస్తే ఇంకెంత ఆనందం, నా భర్త జీవితంలోకి వస్తే ఇంకే ఆనందం, నా బిడ్డల జీవితంలోకి వస్తే ఇంకే ఆనందం. యేసయ్య నా భర్తను కూడా మార్చు యేసయ్య. నా భర్త త్రాగుబోతు ఇంకా లోకంలో ఉన్నారు, అనేకమైన వ్యసనాలు బానిస అయిపోయాడు. నేను భయపడుతున్నాను ఎప్పుడేం జరిగితే. నా కుటుంబంలోకి నువ్వు రావాలి యేసయ్య. నీ సన్నిధి రావాలి, నీ ప్రశంస రావాలి, నీ మహిమ రావాలి, నీ కృప నాకు కలగాలి. నా జీవితంలోకి రాయేసి కుటుంబంలోకి రా. పరిశుద్ధుడు అయిన దేవానికి రాత్రి వేదిక దేనికి నా కొడుకు లోకం జన్మించావు కదా, మార్పు కొరకు సమస్త విడిచిపెట్టి వచ్చావు కనుక నా జీవితం ప్రతిరోజు క్రిస్మస్ ఆనందం ఉండాలి వేసి ప్రతి కుటుంబంలో. అటు ఆనందం ఒక దయచేసి దేనికి భయపడతాడు. దేహము ఆత్మను కూడా మరొక వేదనకు మాత్రమే భయపడే జీవితం మాకు దయచేసి అటు కృపతో మమ్మల్ని నడిపించి సహాయం చేసి ఈరోజు రాత్రి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి పంపించాము. యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.